నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఫస్ట్ మాటని మనము ధ్యానాంశంగా మనం గమనించినట్లయితే, యేసు నేనే మార్గం, ఆయనే మార్గం, ఆయన తప్ప మరి ఏ మార్గము లేదు. ఆయన తప్ప మనం ఎన్ని మార్గాలు ఎంచుకున్నా, ఎన్ని మార్గాలు చూసినా, ఏ మార్గాలు చూసినా పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభువారు తప్ప, ఆయన ద్వారా తప్ప మరి ఎవ్వరి ద్వారాగా పరలోక రాజ్యము వెళ్ళలేము. ఇక్కడ చాలా విషయాలు దాగున్నాయి. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును చేరలేరు. స్పష్టంగా చెప్పారు, నేనే మార్గం అన్నాడు. మీరు పరలోకం వెళ్ళాలంటే నా ద్వారానే మీరు పరలోకం వెళ్ళాలి. ఇక్కడ మనం కాసేపు ఆగి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, నేనే మార్గం అని ఎందుకు అన్నాడు ఆయన? తండ్రి మార్గం అని ఎందుకు చెప్పలేదు? పరిశుద్ధమైన మార్గం ఉంది, అందులో వెళ్ళండి అని ఎందుకు చెప్పలేదు? మరి తండ్రి ద్వారాగా అయినా సరే పరలోకం వెళ్ళొచ్చు అని ఎందుకు చెప్పలేదు? నేనే మార్గం అని ఎందుకు అన్నాడు? ప్రపంచం మొత్తానికి, దేశాలన్నిటికీ, భూమి ఎంతైతే ఉందో అంత నివసించే జనులందరికీ కూడా సవాల్ ఇది. నేను తప్ప వేరొక మార్గం ఇంకా లేనే లేదు అని. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, నేనే మార్గం, నా ద్వారా తప్ప మరి ఎవడు తండ్రి వద్దకు రాడు అంటే, యేసు ప్రభువారిలో ఏ గుణ లక్షణాలు అయితే ఉన్నాయో, యేసు ప్రభువారిలో ఎటువంటి మంచి లక్షణాలు అయితే ఉన్నాయో, యేసయ్యలాగా ఎప్పుడైతే మనం మారుతామో, యేసయ్యలాగా ఎప్పుడైతే ఆలోచిస్తామో, యేసయ్యలాగా ఎప్పుడైతే మనము చూస్తామో, యేసు ప్రభువులాగా ఎప్పుడైతే మనం మంచి మనసు కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే పరలోకం వెళ్తాం. అప్పుడు మాత్రమే ఆయన ద్వారాగా మాత్రమే పరలోకము వెళ్తాం. కానీ ఈరోజు యేసు మార్గంలో నడుస్తూ, యేసయ్య మార్గంలో ఉంటూ, యేసయ్య మార్గాన్ని తెలుసుకొని యేసు ప్రభువు మార్గంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు, మరి విశ్వాసులు కానీ లేదంటే సేవకులు కానీ, మరి ఇంకెవరైనా సరే యేసు ప్రభువు మార్గంలో ఉన్నవారు, మన మార్గము యేసయ్యకు తగినట్లుగా, అంటే ఆయన నీతికి తగినట్లుగా, ఆయన పరిశుద్ధతకు తగినట్లుగా, ఆయన యథార్థతకు తగినట్లుగా, ఆయనకున్న నీతికి, యథార్థతకి, పరిశుద్ధతకు తగినట్లుగా మనం నడుస్తున్నామో లేదో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నేను యేసు మార్గంలో ఉన్నాను అని చెప్పటం వేరు, యేసు మార్గంలో ఖచ్చితంగా నడుస్తున్నాను అని చెప్పటం వేరు. యేసయ్య మార్గంలో ఉండటం వేరండి. యేసయ్య మార్గంలో ఉన్నవారు, రక్షణ పొందిన వాళ్ళు తాగేవాళ్ళు లేరా? యేసయ్య మార్గంలో ఉంటూ, యేసును ఆరాధిస్తూ, యేసు ప్రభువుని వెంబడిస్తూ బూతులు మాట్లాడేవాళ్ళు లేరా? అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు లేరా? యేసు ప్రభువుతో ఉంటూ అక్ర సంబంధాలు పెట్టుకునే వారు లేరా? యేసు ప్రభువుతో ఉంటూ యేసయ్యను ఆరాధిస్తూ, యేసు ప్రభువు మార్గంలో నేను ఉన్నాను అని చెప్తూ ద్రోహం చేసేవారు లేరా? యేసు ప్రభువు మార్గంలో నేను ఉన్నాను, యేసయ్యను ఆరాధిస్తున్నాను అంటూ నరహత్య చేసేవారు లేరా? యేసు ప్రభువుతో నేను ఉన్నాను, యేసయ్య మార్గం నాకు తెలుసు, ఆయన మార్గంలో నేను ఖచ్చితంగా ఉన్నాను అని చెప్తూనే మోసం చేసేవారు లేరా? చెప్పాలి, ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు, మనం బయట చూస్తున్నాం. యేసయ్య మార్గంలో ఉండటము వేరు, యేసయ్య మార్గంలో ఖచ్చితంగా నడవటము, చెప్పాలి ఖచ్చితంగా. యేసు ప్రభువు మార్గంలో ఉన్నవాళ్ళు ఆదివారం దేవుడి సన్నిధి వదిలిపెట్టి పెళ్లిళ్ళు చుట్టూ తిరుగుతారా? చెప్పాలండి. నేను యేసయ్య మార్గంలో ఉన్నాను, నేను యేసుతో ఉన్నాను ఖచ్చితంగా, ఆదివారం వచ్చేలాగా నా దేవుని నేను ఆరాధిస్తాను అన్న వాళ్ళు ఎక్కడ ఉండాలా? పెళ్ళి ఎక్కువ లేకపోతే దేవుడు ఎక్కువ? చెప్పండి అక్క, చెప్పాలి. పెళ్ళి ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఎవరు ఎక్కువ? నువ్వు దేవుడి సన్నిధికి రాకుండా దేవుడి సన్నిధిలో ఉండి ఆరాధిస్తా, అది వేరే విషయం. దేవుడి సన్నిధికి రాకుండా నువ్వు పెళ్ళికి వెళ్ళావు అనుకో, గబిక్కన నీ మీద కోపంతో పెళ్లి మీద చూపించాడు అనుకో దేవుడు. ఎవరైతే నేను అనకూడదు, మీరు దాన్ని ఆలోచించండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా ఓరం సొనిగినందుకు అరణ్యంలో ఒకరికొకరు అగ్ని రగులుకొని సజీవ దహనం అయ్యారు. దేవుడు తలుచుకున్నాడంటే చెప్పాలి, దీనికి కూడా ఆయన
హల్లెలూయా. దేవుడు తలుచుకున్నాడంటే ఏమైనా చేయగలడు. కనుక దేవుని మార్గంలో ఉన్నానని చెప్పటం వేరు, దేవుని మార్గంలో ఖచ్చితంగా ఉండి నడవటము వేరు. దేవుడి మార్గంలో ఉన్నవాళ్ళు, దేవుడితో ఉన్నవాళ్ళు అతి కింద. దేవుడి మార్గంలో ఉన్నవాళ్ళు, దేవుడితో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నడవాలి, ఖచ్చితంగా నడవాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే నడుస్తామో, ఖచ్చితంగా ఎప్పుడైతే ఉంటామో అన్ని విషయాలు ఆస్వాదించబడతాం. 1, 2 కాదు. ఏమంటే ఆ గర్భఫలం లేదనుకోండి, గర్భఫలం ఆస్వాదించబడతారు. భూఫలం లేదనుకోండి, భూఫలం ఆస్వాదించబడతారు. జాబు విషయంలో ఆస్వాదించబడతారు. పిల్లల విషయంలో ఆస్వాదించబడతారు. ప్రతి విషయంలో దీవించబడతారు. ఎప్పుడయ్యా అంటే యేసు మార్గంలో ఖచ్చితంగా ఉండి ఆయన మార్గం తర్వాత ఇంకేదైనా, ఆయన తర్వాత ఇంకేదైనా అని ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు, ఖచ్చితంగా వాళ్ళు ఆస్వాదించబడతారు. ఎవరు ఊహించిన ఆశీర్వాదం, ఎవరు ఊహించిన గొప్ప మేలు వారు పొందడానికి మంచి అవకాశం ఉంది. కానీ ఈరోజు యేసు మార్గంలో ఉన్నాను అని చెప్తూనే యేసయ్యకి దూరంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు మార్గంలో ఉండి యేసయ్యని అనుసరించే వాళ్ళు ఎక్కడుండాలి? పొలంలో ఉన్నారు. ఇప్పుడు పోయి కొంతమంది ఎక్కడున్నారు? పొలాల్లో చెప్పాలి. ఆయా పనుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదివారం కూడా పనిచేసేవాళ్ళు. ధర్మశాస్త్రంలో లెక్కించబడింది. యేసు ప్రభువు కూడా చెప్పాడు, విశ్రాంతి దినమున మీరు ఏ బరువు మోయకూడదు, ఏ పని చేయకూడదు. యేసు మార్గంలో ఉన్న వాళ్ళు ఎక్కడుండాలండి? ఆదివారం వచ్చేళ్ళకే చెప్పాలి. ఎక్కడుండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, పాటల ద్వారా ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, ఆయన మాట ప్రకారం చాలా జాగ్రత్తగా మనం వెంబడించాలి. కానీ ఈరోజు యేసు మార్గంలో ఉన్నారు అని చెబుతూనే చాలా మంది వేరొక మార్గాల్లో ఎత్తుకుంటూ ఆయా మార్గాల్లో తిరిగే వాళ్ళు ఇప్పటికీ లేకపోలేదు. ఈరోజు ఉదయం చెప్తున్నారు, నేను ఉదయం ఏంటి ఆరాధనకు రాలేదు, ఎందుకు రాలేదంటే పెళ్ళికి వెళ్తున్నారంట. ఈరోజే పిల్ల మాదనిపించుకుందాం రమ్మని చెప్పి అన్నారంట. అంటే ఈ రోజు కాకుండా మరొక రోజు లేదా? ఈ రోజు రాకుండా మరొక రోజు లేదా? అవతల వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, యువతల వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళు చర్చికి ఆగారు, వీళ్ళు కూడా చర్చికి ఆగిపోయారు. అది యేసు మార్గంలో ఉన్నానని చెబుతూ చెప్పాలి. యేసు మార్గానికి దూరంగా ఉండేవాళ్ళు ఇటువంటి వారే. ఒకసారి ఆలోచించాలి మనము. నిశ్చయముగా దేవుని మార్గం తెలుసుకున్నాక, యేసు ప్రభువుని ఎరక్కముందు మనం ఎలా ఉన్నామో, ఎరక్కముందు ఎలా నడిచారో, ప్రభువుని గుర్తించకముందు మీరు ఎలా నడిచారో అది అనవసరం అండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, యేసు మార్గాన్ని ఎరిగినాక, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత 600 అయినా సరే, ఏదేమైనా ఆదివారం పునరుద్ధాన దినము దేవుడి సన్నిధిలో మనము ఖచ్చితంగా ఉండి తీరాలి. అది దేవుడు పెట్టిన నియమం, దేవుడు పెట్టిన క్రమం. ఏమిటి? క్రమం తప్పితే ఏమవుతుంది? అతిక్రమం అవుతుంది. అతిక్రమానికి తగిన జీతం ఏంటి చెప్పాలి. అతిక్రమం ఏంటి? పాపం. పాపానికి తగిన జీతం మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినమున మీరు ఎక్కడుండాలి? నిజంగా నన్ను ఎరిగిన వారైతే, నన్ను తెలుసుకున్న వారైతే, నిజంగా నన్ను ఆరాధించేవారైతే ఎక్కడుండాలి? మీరు దేవుడి సన్నిధిలో ఉండి ప్రభువుని ఆరాధించాలి. మనం ఈరోజు ఆదివారం వచ్చింది, అందరూ వారి వారి పనుల్లో మునిగిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము యేసే మార్గం, ఆయన తప్ప ఏ మార్గము మనకి లేదు. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యం మనం వెళ్ళలేము. ఆయన ద్వారాగా మాత్రమే పరలోక రాజ్యం మనము వెళ్ళగలం. కాబట్టి దయచేసి ఇక్కడ మన వాక్యం అందరూ గమనించాలి. యేసు ప్రభువు లేకుండా పరలోకం మాత్రము వెళ్ళలేము. అందుకని అంటున్నాడు, నేనే మార్గము, నేను తప్ప మరొక వేరే మార్గము లేదు. అందుకని యేసు ప్రభువు కొన్ని మార్గాల గురించి, కొంతమంది వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడాడు. ఒకసారి మనం చూద్దామండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము. మనకి అందరికి చాలా కంఠస్థమైన వాక్యం. మొదటి నుంచి 6 వచనాలు మనం ఒకసారి మధ్యలో ఒకసారి ఆగి మళ్ళీ గ్యాప్ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి ఆలోచించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఫస్ట్ మాట చెప్పాడు. రెండో మాట చెప్తున్నాడు, పాపుల మార్గాన నిలవక.
రెండు మార్గాలే వచ్చాయి. మీరు ఒకసారి ఆలోచించాలి. ఫస్ట్ ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నడవక అంటే ఏంటి? మార్గంలో చెప్పాలి. దుష్టుల మార్గంలో మీరు నడవమాకండి. ఎవరి మార్గంలో నడవద్దు? దుష్టుల మార్గంలో మీరు నడవమాకండి. ఎవరి మార్గంలో నడవాలి? మరి మంచివారి మార్గంలో నడవాలి, దేవుని పిల్లల మార్గంలో నడవాలి, పరిశుద్ధులైన భక్తుల మార్గంలో నడవాలి, యేసయ్య మార్గంలో కంప్లీట్గా మనము నడవాలి. దుష్టుల మార్గము ఆలోచన అనగా ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ దుష్టులు అన్నాడు, వారి ఆలోచన చొప్పున అన్నాడు. అవునా? వారి ఆలోచన చొప్పున మీరు నడవక. దుష్టుల ఆలోచన చొప్పున ఎప్పుడు నడవకూడదు. దుష్టులు ఎప్పుడు సలహా అడగకూడదు. దుష్టుని సలహా అడిగితే ఏం చెప్తాడు? చెప్పాలి. వాడు ఏమైతే ఎరుగున్నాడో, వాడు ఏమైతే కలిగి ఉన్నాడో, వాడికి ఎంతవరకైతే తెలుసో అంతవరకే చెప్తాడు. వాడు మంచి ఆలోచన ఏమాత్రం కూడా దుష్టుడు చెప్పడు. కనుక నిశ్చయముగా దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు. దుష్టుల మార్గాన మీరు నడవమాకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టులు మనతోనే ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధులాగా ఉంటారు, పవిత్రమైన వారిలాగా ఉంటారు, మనతోటి వారిగా ఉంటారు, కానీ వారు మన సంబంధులు కారు. చాలా జాగ్రత్తగా నడవాలి. దుష్టుల ఆలోచన చొప్పున ఎప్పుడూ నడవకూడదు. వారి ఆలోచనే తీసుకోకూడదు. అసలు మనం తీసుకోవాల్సిన ఆలోచన దేవుడిది, మనం తీసుకోవాల్సిన ఆలోచన బైబిల్ది, మనం తీసుకోవాల్సిన ఆలోచన సేవకులను అడగాలి, లేదా దేవుడిని అడగాలి. సేవకులు అందుబాటులో లేదా కూర్చొని చక్కగా ప్రార్థన చేస్తే ప్రభు బయలుపరుస్తాడు. నువ్వు ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో సమస్తము దేవుడే మనకి తెలియజేస్తాడు. రెండో మాట చెప్తున్నాడు, పాపుల మార్గాన్ని ఇంకెన్నడూ మీరు నిలవద్దు. ఏ మార్గానండి? పాపుల మార్గం అంట. పాపులకు కూడా మార్గం ఉంది. ఏ మార్గం అది? విశాల మార్గం, నరకానికి వెళ్ళే చెప్పాలి. పాపుల మార్గం ఏ మార్గం? విశాల మార్గం. చాలా విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నారు కనుక, లోకంలో పాపం ఉంది కనుక పాపుల మార్గాన మీరు నిలవద్దు అన్నాడు. ఎవరు నిలవకూడదు పాపుల మార్గాన? మారు మనసు లేని వారితో మాట్లాడటం అనవసరం అండి. రక్షణ లేని వారితో మాట్లాడటం అనవసరం. నీతి లేని వారితో మాట్లాడటం అనవసరం. పరిశుద్ధత లేని వారితో మాట్లాడటం అనవసరం. అందుకంటున్నాడు, అందరిని కలిపి టోటల్గా చెప్పాడు, నిశ్చయముగా మీరు పాపుల మార్గాన నిలవద్దు. ఏమాత్రం పాపులతో కలిసి మీరు ఎక్కడ పడితే అక్కడ చెప్పాలండి. ఎక్కడ పడితే మీరు అక్కడ ఉండమాకండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోమాకండి. ఎక్కడ పడితే అక్కడ మీరు ఎలా పడితే అలాగా ఉండమాకండి. స్పష్టంగా చెప్పాడు, పాపుల మార్గాన్ని ఏమాత్రము మీరు నిలవక. ఎవరి మార్గంలో నిలవాలి? మరి పాపులకి మార్గం ఉంది, విశాలమైన మార్గం, ఈ లోక మార్గం. ఈ లోకంలో ఉన్న మరి రంగులన్నీ కూడా పూసుకొని తిరిగే వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే ఆ ఎఫెక్ట్, ఆ దెబ్బ మన మీద కూడా పడుతుంది. కనుక పాపుల మార్గాన మనం ఎన్నడూ కూడా నిలిచేవారిగా ఉండకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి మూడో లైన్ మనం చూసినట్టయితే, అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చోమాకండి. ఎవరంట? అపహాసకులు. ఎవరో దైవజనులను అపహాసం చేసేవాళ్ళు, దైవజనులను అపహాసం చేసేవాళ్ళు, దేవుని అపహాసం చేసేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అపహాసం చేసేవాళ్ళు, దేవుని వాక్యాన్ని చూసి ఎక్కిరించేవాళ్ళు, దైవజనులను ఎక్కిరించేవాళ్ళు, దేవుని పిల్లలను ఎక్కిరించేవాళ్ళు, దేవుని పిల్లలను చులకనగా తక్కువగా చూసేవారి విషయంలో మీరు నిశ్చయముగా అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చోమాకండి. ఎందుకంటే వాళ్ళు అపహాసం చేయటం వాళ్ళ పని. మా ఇంటికాడ ఉన్నారు, సాయంత్రం 4:30-5 అయితే మొత్తం ఆ రోడ్ అంతా కూర్చుంటారు అరుగుల మీద. వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడినా, లేదంటే వాక్యం గురించి, లేదంటే సువార్త చెప్పడమో, లేదంటే దేవుడి పాటల గురించో, లేదా దేవుడి రాజ్యం గురించో ఆలోచించి మాట్లాడుకుంటే చాలా సంతోషం. కానీ దాని గురించి మాట్లాడరు. దేని గురించి మాట్లాడతారు? ఏదన్నా ఒక విషయం జరిగిందనుకో, ఆ ఏరియాలో ఏదన్నా ఒక విషయం జరిగిందనుకో, హాట్ టాపిక్ అదే. కూర్చుంటారు. ఇక చెప్పాలి. ఇక ఎక్కడ దాకా వెళ్తుందో కూడా తెలియదు. మహాతల్లులు ఎప్పుడు బాగుపడతారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి నోట నేను దేవుని మాట్లాడి వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. కనీసం దేవుడి మాట ఒక్కటి కూడా నేను ఇన్ని ఎరగను. నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు, అపహాసకులు కూర్చున్న చోట మీరు ఏమాత్రం కూర్చోమాకండి. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అపహాసం చేయటమే. ఏం చేయటం? వాళ్ళకి తెలిసింది అపహాసం చేయటమే తెలుసు వాళ్ళకి. లేదా దేవుడి ప్రేమను ప్రకటించడం కానీ, దేవుడి వాక్యం ప్రకటించడం కానీ, లేదా నిశ్చయముగా దేవుడి గురించి కానీ, పాటల గురించి కానీ మనం మాట్లాడుకోవటం కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి దయచేసి అపహాసకులు ఎక్కడైతే ఉన్నారో
ఆ చోట మీరు ఏమాత్రం కూర్చోవద్దు, వారికి చాలా దూరంగా ఉండండి. ఎట్టా? చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ మాటల్లో పడి బహుశా మనం కూడా మాట్లాడవచ్చు వాళ్ళతో ఉంటే. అందుకని చాలా దూరంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. అందుకే అంటున్నాడు మనం చూసినట్టయితే 4వ లైన్లో 2వ వచనం, అదే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమందు మనము దివారాత్రములు దాన్ని ధ్యానించినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏమంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్ చదువుకోండి, మీ ఖాళీ టైం అంతా ఒకరితో అనవసరం అండి. ఖాళీ సమయం అంతా ప్రార్థన చేయండి, మీ భర్త కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం, అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, దేశం కోసం, ఎదరాల కోసం, వికలాంగుల కొరకు, బాగలేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కొరకు ఏమిటి సమయం అంతా చక్కగా ప్రార్థనలో ఖర్చు పెట్టండి. మీ సమయం అంతా ప్రభుకు అప్పగించండి. ఎంత సమయం అయితే మీకు దొరుకుతుందో, ఎంత టైం అయితే మీకు దొరుకుతుందో ఆ టైం అంతా, ఆ సమయం అంతా ప్రభు పాదాల కాడి గడపండి. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ఇతరుల కొరకు ప్రార్థనే మనకు ఆశీర్వాదం. ఇతరుల కోసం ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో ఆ దీవెనంతా మీ పిల్లల మీదకి, మీ భర్త మీదకి, మీ కుటుంబం మీదకి వచ్చేస్తుంది. కనుక సమయం దొరికినప్పుడు నిశ్చయముగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములను ధ్యానించువాడు ధన్యుడు. నిశ్చయముగా మన ధ్యానంలో ఉండాలి. చదవటం వేరు, ధ్యానం వేరు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చదవటాన్ని కూడా ధ్యానం కింద మారుతున్నారు. చదవటము వేరు, ధ్యానము వేరు. ధ్యానం చేయటం అంటే ఏంటి? యెహోవా ధర్మశాస్త్రం మంది ఆనందించాలంట. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మంది ఆనందించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పాపం చేయొద్దని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? పాపంలో పాల్గొనొద్దని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? కొన్ని నిబంధనలో కట్లు పెట్టింది. వాటిని విషయం మీరు ఆనందించండి. ఎందుకంటే పాపం చేయమని ఎక్కడ చెప్పలేదు. రెండో మాట, దివారాత్రులు దాన్ని ధ్యానించడం వల్ల ఏమవుతుంది? ధన్యులుగా మార్చబడతాం. చెప్పాలి, దివారాత్రులు దాన్ని ధ్యానించడం వల్ల, మనసులో తలుచుకోవటం వల్ల, కళ్ళు మూసుకొని ప్రభుని ఖాళీ సమయం అంతా చక్కగా కూర్చొని ప్రార్థన చేస్తూ, ధ్యానిస్తూ, ప్రభువానికి స్తోత్రాలు 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 అని ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసినట్టు తలపోస్తూ మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో ఖచ్చితంగా మనం ఆస్వాదించబడతాం. దీవెనలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి పొర్లు వస్తాయి ఆటోమేటిక్గా మనం ఆ పని చేసినప్పుడు. కానీ ఈరోజు చాలా మంది ఖాళీ సమయం అంతా బయట గడిపేస్తున్నారు. వాక్యంలో రాయబడి ఉంది, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయొద్దు. పోయిన సమయాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. సమయం ఉండగానే చక్కగా మీరు బైబిల్ చదవండి. సమయం ఉండగానే చక్కగా మీరు పొరపాట్లు, మీకున్న తప్పిదములు, మీకున్న లోపములు అన్నిటినీ సరి చేసుకుంటేనే దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఈరోజు చాలా మంది ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి, దేవుని కార్యాలకి, దేవుని చిత్తానికి ఎదురు తిరిగి అనేక మంది రకరకాలమైన బాటలోకి, అనేక మంది రకరకాలమైన మార్గాలు ఎన్నుకుంటున్నారు. చివరికి అన్ని మార్గాలు యేసు మార్గం కాడికి వచ్చి ఆగాల్సిందే. నువ్వు ఏ మార్గంలో పోయినా, ఎటు పోయినా, యాడికి పోయినా చెప్పాలి, ఎక్కడొచ్చి ఆగాలి? యేసయ్య కాడికి వచ్చి ఆగాల్సిందే. ఆయన కాడికి వచ్చి సమాధానం చెప్పాల్సిందే. ఎటు నువ్వు తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. సంపాదనలో పడి, వ్యాపారంలో పడి, పనుల్లో పడి చెప్పాలి, బంగారు విషయంలో పడి, డబ్బు విషయంలో పడి, నువ్వు ఎన్ని మార్గాలైతే వెళ్ళిపోయావు, ఎన్ని మార్గాలైతే వెళ్ళావు, చివరికి అన్ని మార్గాల నుంచి చెప్పాలి యేసయ్య వేసిన మార్గం, ఆ బలిపీఠం కాడికి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, ఎటు పోయించిన. అందుకే చెప్తున్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మార్గము నిశ్చయముగా అది ప్రభువుని బట్టి మాత్రమే మనకి దొరుకుతుంది. ఆయన కాదనుకొని కనుక మనం ఉంటే నిశ్చయముగా పరలోక రాజ్యము ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా మనం పరలోక రాజ్యము వెళ్ళలేమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మరొకటి చూసినట్టయితే అదే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నిలుస్తారండి? ఏ మాత్రం నిలవలేరు కూడా. ఎవరి సభలో నిలవలేరు? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు ఏ మాత్రము నిలబడలేరు. ఎందుకంటే వారు నీతిమంతులు కనుక, వారు పరిశుద్ధులు కనుక, పరిశుద్ధుల సభలో పాపులు ఎంత మాత్రము నిలవలేరు. అలాగే నిశ్చయముగా న్యాయ విమర్శలో దుష్టులు ఏమాత్రం కూడా నిలబడలేరు. దుష్టులకి
పాపులకి నిశ్చయముగా సిద్ధపరిచిన స్థలము, నిశ్చయముగా ఏర్పడిన స్థలము, నాశన స్థలమైన పాతాళం. ఆ పాతాళంలోకి వెళ్ళిపోతారు ఎవరు? దుష్టులు, రెండోది పాపులు. దేవుని స్తోత్రం. పాపుల కోసము, దేవదూతల కోసము నరకము సిద్ధపరచబడిందా? చెప్పాలి. పాపుల కోసం సిద్ధపరచబడిందా? దేవదూతల కోసం సిద్ధపరచబడిందా? దేవదూతలు అనగా సాతాను దూతలు, దేవుని దూతలు కాదు. సాతాను దూతల కోసం పాతాళాన్ని ఏర్పరిచాడు దేవుడు. కానీ ఈరోజు ఎవరి కోసమో ఏర్పరిచిన ఆ పాతాళంలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు పాపం చేసి. కనుక దయచేసి గుర్తుపెట్టుకో. కాబట్టి న్యాయ విమర్శకు నువ్వు రాకముందే, న్యాయ విమర్శలో నువ్వు అడుగు పెట్టకముందే, న్యాయ విమర్శకు నువ్వు రాకముందే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. చూపు, ఆలోచన, నడత, మాట, క్రియలు అన్నీ సరి చేసుకోవాలి. అన్నీ సరి చేసుకొని ఖచ్చితంగా నిలబడాలి. నిలబడకపోతే రేపు దేవుని ఎదుట నిలబడాల్సి వచ్చింది. మాట సరి చేసుకోవాలి, చూపు సరి చేసుకోవాలి, క్రియలు సరి చేసుకోవాలి, ఆలోచన సరి చేసుకోవాలి, ఏమంటే మాట్లాడే విధం, క్రమం, పద్ధతి అన్నీ కూడా సరి చేసుకోవాలి. వీటిల్లో ఏ ఒక్కటి మిస్ అయినా, వీటిల్లో ఏదో ఒకదానికి వ్యతిరేకమైన మన పని చేసినా, దేవుడికి నచ్చింది ఏ ఒక్కటి చేసినా కానీ పరలోకం మాత్రము వెళ్ళలేము. ఈరోజు చాలా మంది వెళ్ళటానికి చర్చిలకు వెళ్తున్నారు, వెళ్ళటానికి దేవుడి కాడికి వెళ్తున్నారు, ఉండటానికి దేవుడితో ఉంటున్నారు, కానీ యేసు మార్గంలో ఉంటున్నారు, కానీ నిశ్చయముగా యేసు మార్గంలో ఉన్నామని భ్రమలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. భ్రమలో ఉండకూడదండి. నిశ్చయముగా యేసయ్య మార్గంలో ఉండి ఆయన మార్గాన్ని ఎలా ఉంటే ఆయనకు తగ్గుతుందో, ఎలా ఉంటే దేవుడికి ఇష్టపడతాడో, ఎలా ఉంటే దేవుడికి నచ్చుతుందో అలాగ మనం దేవుని మార్గంలో ఉండాలి. ఎందుకంటే ఎవరు ఆయుష్ ఎక్కడ తగ్గిపోతుందో, ఎవరు టైం ఎక్కడ ఫుల్ స్టాప్ అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. అవునా? 6వ వచనం ఒకసారి చూసారా? కీర్తన గ్రంథం 1:6 వచనంలో నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2 మార్గాల గురించి చెప్పాడు ఇక్కడ కూడా. ఒకటి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఆయన తెలుస్తుందంట. నీతిమంతులు ఎటుపోతున్నారో, నీతిమంతులు ఎక్కడున్నారో, నీతిమంతులు ఏం చేస్తున్నారో, నీతిమంతులు ఏ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తున్నారో, నీతి కలిగి ఎలా నడుస్తున్నారో చెప్పాలి. కంప్లీట్గా దేవుడికి తెలుసు. నీతిమంతులు ఎవరో చెప్పాలి, దుష్టులు ఎవరో దేవుడికి బాగా తెలుసు. నీతిమంతులు మార్గము యెహోవాకు తెలియను, ఖచ్చితంగా తెలుస్తుంది. యేసు రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరూ నీతిమంతులే. యేసు రక్తంలో కడగబడి యేసు రక్తంలో శుద్ధి చేయబడిన వారందరూ నీతిమంతులే. అయితే యేసు రక్తంలో మనం ప్రతి నెల పాల్గొంటూ ప్రతి నెల శుద్ధి అవుతున్న మనము మాట చెప్పాలి, చూపు, ఆలోచన, క్రియలు, వస్త్రము, పద్ధతి, విధానం అన్నీ చాలా చక్కగా ఉండాలి. లేకపోతే వీటిల్లో ఏది కనుక మనం తప్పినా, మాట తప్పినా, చూపు తప్పినా, ఆలోచన తప్పినా, క్రియలు తప్పినా, వస్త్రధారణ తప్పినా, ఏది తప్పినా రేపు దేవుడికి లెక్క చెప్పాలి. తప్పించుకోవడానికైతే ఉండదు. దేవుడి స్తోత్రం. అందుకని నీతిమంతులు ఏ మార్గానైతే వెళ్తున్నారో, వాళ్ళు నీతిమంతులు ఏ మార్గంలో ఏం చేస్తున్నారో దేవుడికి బాగా తెలుసు. నీతిమంతుల మార్గం తెలిసినప్పుడు దుష్టుల మార్గం తెలీదా? చెప్పాలి. నీతిమంతుల మార్గం దేవుడికి తెలిసినప్పుడు దుష్టుల మార్గం తెలీదా? దుష్టులు ఎటుపోతున్నారో, దుష్టులు ఎక్కడున్నారో, దుష్టులు ఏం చేస్తున్నారో, దుష్ట సాంగత్యం ఎలా ఉంటుందో, దుష్టులకు సంబంధించిన క్రియలు ఎలా ఉంటాయో దేవుడికి తెలీదా? స్పష్టంగా దేవుడికి తెలుసు. అందుకే అంటున్నాడు, దుష్టుల మార్గము నాశనానికే నడుపుతుంది అంట. ఎక్కడికి? నాశనానికే నడుపుతుంది. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రిక్లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాల్లో ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడు, దేవుడు ఎలా నడమని చెబుతున్నాడు. దేవుళ్ళో ఉంటూనే ఉన్నారు, దుష్టత్వం మానలేదు. దేవుడితో ఉంటూనే ఉన్నారు, దుష్ట క్రియలు మారలేదు. దేవుడితో నడుస్తూనే ఉన్నారు, దుష్ట యొక్క సాంగత్యం మారలేదు. ఏమంటే ఈరోజు మనం చూసినట్టయితే చర్చిల్లోనే లవ్ అఫేర్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీటి దెబ్బకి సంఘాలు ముక్కలుగా చీలిపోయిన సంఘాలు చాలా ఉన్నాయి. చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉండాలండి? మన ప్రవర్తన అంతటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్చిల్లోనే లవ్ అఫేర్లు పెట్టుకొని కొల్లగొట్టిన వారు చాలా మంది ఉన్నారు.
విజయవాడ ప్రాంతంలో 1000 మంది సంఘం. ఒక్క వీడియోతో మొత్తం ముక్కలు అయిపోయింది. చీలిపోయారు, ఎటోళ్ళు మొత్తం ఎటు వెళ్ళిపోయారు తెలియదు. ఆ సేవకుడు ఆనవాళ్ళు కూడా కనబడుతుంది. దేవుని స్తోత్రం. కనుక చాలా జాగ్రత్తగా మనము నడవాలి. ఎందుకంటే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు. పాపులు ఎటు పోతున్నారో దేవుడికి బాగా తెలుసు. నీ అడుగు జాడలన్నిటినీ దేవుడు లెక్క పెడుతున్నాడు. చెప్పాలి, నీ అడుగు జాడలన్నిటినీ దేవుడు లెక్క పెడుతున్నాడు. నువ్వు ఎటు వెళ్ళావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ కూర్చుని ఏం మాట్లాడావో, ఎక్కడ కూర్చుని ఏం విన్నావో వాటన్నిటినీ రేపు లెక్కలో తీసుకొస్తాడు. అర్థమవుతుందండి. నీతిమంతులను లెక్కలో తెస్తాడు, దుష్టులు పాపులను కూడా లెక్కలోకి తీసుకొస్తాడు. ఏమాత్రం కూడా మిస్ అవ్వటానికి ఎటువంటి అవకాశాలు ఉండవు, తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉండవు. ఖచ్చితంగా దేవుడు నిలదీసే టైము రాబోతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దయచేసి పాపుల మార్గాన్ని విడవాలి. మనం పాపుల మార్గం పోతున్నప్పుడు పాపులు పోతారు, మనం మాత్రం ఆ మార్గంలో నడవకూడదు. మనం మాత్రం ఆ మార్గానికి దూరంగా ఉండాలి, ఆ మార్గానికి చాలా ఎడంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మనకి పొత్తేలా చెప్పాలండి. చీకటికి వెలుగు పొత్తుంటుందండి. చీకటే, వెలుగు వెలుగే. వెలుగుకి చీకటికి ఏమాత్రము పొత్తు ఉండదు. కనుక రక్షణలో ఎవరైతే ఉన్నారో, ప్రభుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో వారందరూ వెలుగు సంబంధాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందరైతే దేవుని వాక్యాన్ని కట్టబడి, ఎందరైతే దేవుడికి భయపడి వారు సంపూర్ణ మారుమనసు పొంది యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులు. నిశ్చయముగా మారుమనసు లేకుండా, బాప్తిస్వం లేకుండా ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా చీకటి సంబంధులని దేవుని వాక్యము చెప్తుంది. చీకటికి వెలుగుకి ఎటువంటి సంబంధము లేదు. వెలుగు వెలుగే, చీకటి చీకటే. దానికి దీనికి ఎటువంటి సంబంధము ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనంలో కూడా, యెహోవా తన భక్తులను తనకు మత్తయి సువార్త కీర్తన మత్తయి సువార్త మనం చూసినట్టయితే 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి ఇక్కడ రాయబడి ఉంది. ప్రభు మార్గంలో ఉండి చాలా మంది అంటారంట, ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా అంట? ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము శాట అంట. మరి ఏమని పిలవాలి యేసు ప్రభువారిని? అసలు ఆ మాట ఏంటి అర్థం? ఆ మాటకి ఎందుకు అక్కడ అన్నాడు ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈరోజు దేవుడితో ఉంటూనే ఉన్నారు, దేవుళ్ళు ఉంటూనే ఉన్నారు, ప్రభువుని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ చెప్పాలి, వాళ్ళ క్రియలు మారకుండా, వాళ్ళ ఆలోచనలు మారకుండా, వాళ్ళ విధానాలు మారకుండా, వాళ్ళ పద్ధతులు మారకుండా, వాళ్ళు ఏమాత్రం మార్పు లేకుండా ప్రభువా అని పిలిస్తే ఎటువంటి ప్రయోజనము చెప్పాలి? ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రభువారు పిలిచే ముందు మనం మార్చబడాలి. ప్రభువారు పిలిచే ముందు మన క్రియలు, మన మాట, ఆలోచన, విధానం మొత్తం మార్చబడాలి. మార్చబడి ప్రభుకి ఇష్టమైన పని చేయాలి. ఇక్కడ రాయబడింది కదా, తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎవరంట? తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అనగా యేసు ప్రభువారి యొక్క చిత్త ప్రకారం చేయాలి. అక్కడ తనను తాను తండ్రిగా కనపరుచుకున్నాడు. తండ్రి చిత్తాన్ని చేయువాడే పరలోకం వెళ్తాడని చెప్పాడు. అర్థం కావటానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒకడే ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. యేసు ప్రభువు ప్రతిసారి కూడా ఎలా చెప్పాడంటే వాళ్ళకి అర్థం కావటానికి తండ్రి చిత్తాన్ని చేయువాడే, లేకపోతే తండ్రి వద్దకు వెళ్తున్నాను, నా తండ్రి స్థలం సిద్ధపరిచాడు, ఇట్లా కొన్ని మాటలు ఉన్నాయి. తండ్రి 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 అని చాలాసార్లు యేసు ప్రభువు మాట్లాడాడు. అయితే అర్థం కావడానికి చెప్పాడు, చాలా ఆన్వాలు చెప్పాడు, చాలా విషయాలు ఉదాహరణగా మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి అర్థం కావటానికి. కానీ ఈరోజు ఆ విషయాన్ని పట్టుకొని చాలా మంది ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా,
ముగ్గురు దేవుళ్ళు ఎట్టవుతారు? దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అవునా? దేవుడు అనేవాడు ఒక్కడే. ముగ్గురు దేవుళ్ళు ఉంటే దేవుడు అంటారు, దేవుళ్ళు అంటారు. దేవుళ్ళు అన్నదానికి దేవుడు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. యేసు ప్రభువారు ఒక్కడే దేవుడు. అందుకంటే ఇక్కడ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తం ఏంటి? ఈరోజు తండ్రి చిత్తం చేయటం అంటే ఎలాగా? యేసు ప్రభువారు ఏం చేశాడు? యథోరాలను ఆదరించాడు, వృద్ధులను ఆదరించాడు, వికలాంగులను ఆదరించాడు, గుడ్డి వారందరికీ కూడా బాగు చేశాడు. ఆయన రోగులందరినీ స్వస్థపరిచాడు, అనేక మందికి స్వార్థ చెప్పాడు, అనేక మందిని ప్రభు తండ్రి వైపు తిప్పాడు, అనేక మందికి బాప్తిసాలు ఇచ్చారు. ఈరోజు మరి దేవుడి చిత్తం అంటే ఏంటి? మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్లా విశ్వాసము, ఓర్పు, ఇవన్నీ ఉన్నాయి. గల్తీ రాసిన పత్రికలో స్పష్టంగా 5వ అధ్యాయము మనం 22వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. ఆత్మఫలములు ఏమనగానే అక్కడ రాయబడ్డాయి. ఈరోజు అవన్నీ కలిగి ఉండాలి. వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని ఉండాలి. మనం మారకుండా, మనం మార్పులోకి రాకుండా, మనం ఎవరిని నిశ్చయంగా దేవునికి ఇష్టంగా నడవకుండా ప్రభువా ప్రభువా ప్రభు అని ఎన్నిసార్లు పిలిచినా, చెప్పాలంటే ఎన్నిసార్లు పిలిచినా ప్రయోజనం ఏమీ లేదు. అనేకులు అంటే వచ్చి ప్రభు 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 అని నీ నామం పేట ప్రవచించలేదా? నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? దేవుడి నామాన్ని అంటే అనేకమైన చెప్పాలి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, ఏమిటి రోగులను స్వస్థపరచడం, దెయ్యాలను వదలగొట్టడం. యేసు నామం నువ్వు అంటే అద్భుతం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళు వాడటం కాదు, వాళ్ళు అంటం కాదు, కానీ యేసు నామము అని నువ్వు మాట్లాడితే నీ నోటుకుండా ఆ మాట వస్తేనే అద్భుతం జరిగింది. యేసు నామంలో దెయ్యాన్ని గర్దించవచ్చు, యేసు నామంలో దురాత్మని ఏమంటే మనం పాడగొలవచ్చు. యేసు నామంలో శక్తి ఉంది, యేసు నామంలో బలం ఉంది, యేసు నామంలో ఆ ప్రసన్నత ఉంది. యేసు నామములో ఆ మాటలోనే గొప్ప శక్తి దాగి ఉంది. అయితే యేసు ప్రభువు అంటున్నారు, నిశ్చయముగా వేషధారులారా నా కాడి నుంచి మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి వేషధారులారా. అద్భుతాలు చేస్తారు, దెయ్యాలు మొదలు కొడతారు, స్వస్థపరుస్తారు, అంతా బాగానే ఉంది. కానీ చెప్పాలి, పరిశుద్ధత లోటు, నీతి లోటు, యథార్థత లేదు. నీతి లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, మంచితనం లేదు, నీ క్రియలు బాగలేవు, నీ ఆలోచన బాగలేదు, నీ విధానం బాగలేదు. ఇవన్నీ బాగోకుండా అద్భుతాలు, ఆశ్చర్యకాలు, స్వస్థతలు, మేలు, దెయ్యాలు ఇవన్నీ ఎంత చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత చేసినా కూడా తండ్రి చిత్తాన్ని చేయకుండా, తండ్రి చిత్త ప్రకారం నడవకుండా, తండ్రి చిత్త ప్రకారం మనము అనుసరించకుండా, దేవుడికి ఇష్టంగా మనం లేకుండా ఎంత చేసినా, ఎంత భక్తి చేసినా ఎటువంటి ప్రయోజనము లేదు. నేను ఇంకా సూటిగా మాట్లాడితే చాలా బాధపడతారు, కానీ ఆదివారాలు వాస్తవానికి మోసం వేయచ్చా? పల్లెల్లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద బాక్స్ ఒకటి పెట్టి, లేక బండి మీద సిస్టమ్ పెట్టి మాట్లాడుకుంటా ఆదివారము ఉదయాన్నే లేచి 6 నుంచి మొత్తం తిరుగుతా, మీరందరూ దేవుని పిల్లలు కదా, మీరందరూ యేసు రక్తంలో కడగబడ్డారు కదా, మీరందరూ దేవుని పిల్లలు కదా, ఎందుకు మీరు ఆదివారం మోసం చేశారు? మీకు వాక్యం తెలియదా? ఆదివారం ఏ పని చేయకూడదని బైబిల్ చెప్తుంది, ఆదివారం బరువు మోయకూడదని బైబిల్ చెప్తుంది. మీరు ఎందుకు మోసాల కాడ కూర్చొని ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు? తండ్రిని ఎందుకు దుఃఖపరుస్తున్నారని కనుక మనం ప్రకటించామనుకో, ఈ మూల నుంచి మొదలుకొని ఆ మూల పేరుకి అందరం హాస్పిటల్లో ఉంటాం. ఎందుకో చెప్పండి? మొడ్డు కత్తులు చెప్పాలి, ఏమిటో అవి తీసుకొని వచ్చేస్తారండి మన మీదకి. యారా నువ్వు ఎటు చెప్తావా? దేవుడు పని చేసుకోవద్దన్నాడా? సోమరిపోతుగా ఉన్నాడా? ఉండమని చెప్పాడా? నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పి కత్తులు తీసుకుని వచ్చేస్తారు పై. మళ్ళీ వీళ్ళంతా ఎవరు? యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళు, విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు, ప్రార్థనా పరులుగా పిలువబడుతున్న వాళ్ళు, నీతిమంతులు, పరిశుద్ధులని పిలువబడుతున్న వాళ్ళు. దేవుని వాక్యం తెలియాలి. నిశ్చయముగా శిష్యుల గురించి మాట్లాడేది కొత్త నిబంధనే, పాత నిబంధన గురించి మాట్లాడట్లేదు నేను. కొత్త నిబంధన ప్రకారం చూస్తే శుక్రవారం మధ్యాహ్నం కానుండి ఆదివారం నైట్ 12 గడిచేంత వరకు ఏ పని చేయకూడదును. దీన్ని గట్టిగా నిలదీసి అడిగామనుకోండి, గొడవలు అయిపోతుంది. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలంటే దేవుని వాక్యాన్ని పాటించాలి.
దేవుని పిల్లలంటే దేవుని బిడ్డలంటే దేవుడి వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ప్రకారంగా మనం అనుసరించడమే దేవుని పిల్లలకు ఉన్న లక్షణం. తండ్రి చిత్తం చేయటం అంటే ఏంటి? దేవుడు ఏం చేయమంటున్నాడు అదే చేయాలి. దేవుడు ఎలా ఉండమంటున్నాడో అలా ఉండాలి. ఎలా నడవమన్నాడు అలాగే నడవాలి. పరిశుద్ధంగా నడవాలి, పరిశుద్ధంగా మాట్లాడాలి, నీతిని కాపాడుకోవాలి, లేదంటే భక్తిని కాపాడుకుంటూ అనేక విధాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈరోజు దేవుడిని ఎరిగిన వాళ్ళు కూడా నిశ్చయముగా నేను చెప్తున్నాను, దేవుడి కనుక రాకుండా వస్తే, దేవుని ఉగ్రత కనుక వస్తే కృష్ణ పాలన మీదకే మొదటగా రావాలి. వస్తుంది ఖచ్చితంగా. పోయినసారి కరోనా టైంలో తప్పించుకున్నారు. అందరూ ప్రార్థనలు చేసి ఏడ్చి కరోనా టైంలో చూసారా, రోడ్ల మీద కూడా కూర్చున్నారు. మనకాడన్నా తక్కువ, కానీ బయట మనం చూసినట్టు ఇతర దేశాల్లో మెయిన్ రోడ్డు మీద బళ్ళు తిరిగే రోడ్ల మీదే ఏమంటే అంతే, కింద గుడ్డ కూడా వేసుకోలేదు ఎవరు. ఆవంతున రోడ్ల మీద పడి తల నేలకేసి ఏడ్చి రొమ్ములు బాదుకొని మమ్మల్ని రక్షించు ప్రభు అని చెప్పి కేకేశారు. మమ్మల్ని రక్షించు ప్రభు అని అరిశారు. అదే ఉప్పెన, అదే ప్రమాదం, అదే కీడి గినిక పల్లెకు చుట్టుకుంటే, అదే కరోనా పల్లెలోకి వస్తే ఏమయ్యేది? గొప్ప విషయం ఏంటో చెప్పిన అంటే ఇందులో దేవుడు చేసిన అద్భుతం ఒకటి. రెండు, కొద్ది గొప్ప దేవుని వాక్యాన్ని పాటించి కొద్ది గొప్ప దేవుడు మాట ప్రకారంగా నిలిచే వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కానీ ఉన్నారు కాబట్టి కృష్ణుని పాలనకి ఏ అపాయము వాటిలో లేదు. కృష్ణ పాలనకి ఆనుకున్న ప్రతి ఏరియాకి కరోనా వచ్చింది. కుప్పలు చచ్చిపోయారు. గొప్ప విషయం ఏంటంటే కృష్ణ పాలనలోకి కరోనా ఎంటర్ అవ్వలేదు. అది దేవుని మహాకృప. చేసిన ప్రార్థన, చేసిన కన్నీళ్ళు వ్యర్థం కాలేదు. కానీ దేవుడు శాసిస్తున్నాడు, ఇంకా చూస్తున్నాడు. దేవుడు ఇంకనన్నా మారుతారు. కానీ ఈరోజు దేవుని పిల్లలు ఉండి కూడా, దేవుడితో ఉండి కూడా తండ్రి చిత్తాన్ని అనగా దేవుడి చిత్తాన్ని చేయలేకపోతున్నారు. దేవుడి మాట చొప్పున నడవలేకపోతున్నారు. దేవుడి ఉద్దేశం చొప్పున నడవలేకపోతున్నారు. దేవుడు ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడు దేవుడు. సంఘం ఎంతమంది ఉన్నారు, మొత్తం వచ్చి ఇదంతా పట్టదు, బయట కుర్చీలు వేయాలి. ఎట్టిపోయారంతా, ఏమైపోయారు? సావుకుడిగా మనిషిగా నాకే ఎంత బాధ ఉంటే దేవాతి దేవుడైన దేవుడికి ఎంత బాధ ఉండాలి? వసతిగా ఆయన బాధపడటానికి అవసరం లేదు. ఎందుకంటే కోట్లలో ఉన్నారు దేవుని స్తుతించే దేవదూతలు. కానీ భూలోకంలో ఆయన ఆరాధించేవాడు ఉన్నారో లేదో దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. కానీ ఈరోజు దేవుని వాక్యానికి దేవుడి చిత్తం చేసేవాళ్ళు లేరు. దేవుని వాక్య ప్రకారంగా నడిచేవాళ్ళు తక్కువ. 10% ఉన్నారు. లేరని అబద్ధం అనకూడదు, ఉన్నారు. 10% మాత్రమే ఉన్నారు. 100% ఉన్న జనాభాలో 10% మాత్రమే దేవుడికి భయపడి, దేవునికి లోపడి, దేవుని వాక్యానికి విలువించి టైంకి టైం ఎవరు వచ్చినా రాకపోయినా చక్కగా వచ్చి దేవుని వాక్యం మీద, దేవుని మీద భయంతో ఆశతో బతికే వాళ్ళు 10% ఉన్నారు. మిగతా 90% నేను చెప్తున్నాను, దేవుడు రాకుండా వస్తే 10% కృష్ణుని పాలన వాళ్ళు పరలోకం వెళ్తారు. 90% తట్టుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికే? పాతాళానికి. తిరుగు లేకుండా మళ్ళీ. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే రక్షణ తీసుకున్నాము, యేసు మార్గంలో ఉన్నాము. భ్రమ. రక్షణ తీసుకోగానే యేసు మార్గంలోకి రాము. దేవుడి వాక్కు ప్రకారంగా నడవాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి. ఎప్పుడైతే అలా నడుస్తామో, ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడే మనం దేవుని రాజ్యంలో అడుగు పెడతాం. కనుక దయచేసి మీరు ఆ పొరపాటు చేయొద్దు. మన కొద్ది మందిగా ఉన్నా ప్రశాంతంగా దేవుని వాక్యం, దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి ఆదివారము కంపల్సరిగా ఆరాధన అటెండ్ అవ్వండి, వాక్యం వినండి, బలపడండి, ప్రార్థన చేయండి. దేవుడు రాకడ సమీపంలో ఉంది, ఆయన త్వరగా రానై ఉన్నాడు. కనుక యేసు మార్గంలో ఉన్నాను అనే భ్రమ కాకుండా నిశ్చయముగా యేసు మార్గంలో ఉండండి. మీకు తగిన ఏమైతే మీరు చేయగలరో దాన్ని ప్రభు పని విషయంలో చేయండి, నిలబడండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం ఎన్నికలు ఆశీర్వదించబడును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలలోచాలి, ప్రార్థన చేద్దాం. ఆపేసి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి యేసయ్య